2 రోజులుగా ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం గురించి మనం వింటూ ఉన్నాం. అసలు ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం ఎలా జరిగింది? ఇప్పటికీ 8 మంది, అంటే 2 రోజులుగా దాదాపు 48 గంటలైనా కూడా ప్రమాదంలో చిక్కుకున్నటువంటి 8 మంది కార్మికులు ఇప్పటివరకు బయటకు రాలేదు. వాళ్ళ ఆచూకీ కూడా ఇంతవరకు తెలియట్లేదు. ఈ నేపథ్యంలో అసలు ఎస్ఎల్బీసీ టన్నెల్ ఎలా ఉంటుంది, ఏంటి, దాని ప్రాజెక్టు స్వరూపం ఏంటి అనే దానిపైన పూర్తిగా అంటే గూగుల్లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఎస్ఎల్బీసీ అనేటువంటిది మనకు తెలుసు, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్. ఎస్ఎల్బీసీ అంటే దానికి మన అర్థం అది. దానికి సంబంధించి మనకు తెలుసు శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర అది మొదలవుతుంది అనేది. అసలు అది ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడి వరకు దాని ప్రాజెక్టు స్వరూపం ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు తెలుసు కృష్ణానది అనేది అటు ఆంధ్రప్రదేశ్కి ఇటు తెలంగాణకి మధ్యలో ఉండేటటువంటి ప్రవహిస్తూ ఉన్నటువంటి నది. దానిపైన మనకు శ్రీశైలంతో పాటు నాగార్జున సాగర్ ప్రాజెక్టులు ఉన్నాయి. శ్రీశైలం డ్యామ్ ఎక్కడ ఉంటుందో మనకు తెలుసు, అంటే 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉమ్మడి ప్రాజెక్టుగా అది ఉంది. శ్రీశైలంలో ఉండేటువంటి వాటర్ని అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రెండు కూడా వాడుకుంటూ ఉంటాయి. ఈ నేపథ్యంలో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అనేటువంటిది తెలంగాణ ప్రాంతానికి నీళ్ళని తీసుకొచ్చేటటువంటి ఒక ప్రాజెక్ట్. అట్ ది సేమ్ టైం శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ కూడా ఉంది, అది ఆంధ్రప్రదేశ్కి వాటర్ తీసుకెళ్తూ ఉంటుంది. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఎక్కడ మొదలవుతుంది, అది ఎక్కడి వరకు నిర్దేశించింది అనేటువంటి వివరాలను ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకు తెలుసు ఇది తెలంగాణ, ఇది ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఇది కర్నూలు. మనం అనుకుంటే పూర్తిగా శ్రీశైలం ప్రాజెక్ట్ అనేటువంటిది మనకు తెలిసినంత వరకు పూర్తిగా నల్లమల అభయారణ్యంలో ఉన్నటువంటి ప్రాజెక్టుగా దాన్ని మనం చూడొచ్చు. ఇదంతా కూడా కృష్ణా రివర్. ఇక్కడ శ్రీశైలం రిజర్వాయర్ అనేటువంటిది ఈ ప్రాంతంలో మనకు ఉంటుంది. ఇదంతా కూడా శ్రీశైలంకి సంబంధించినటువంటి బ్యాక్ వాటర్స్ ఉండేటటువంటి ప్రాంతం. ఇక్కడ మనకు పూర్తిగా చూసినట్లయితే ఇక్కడ శ్రీశైలం రిజర్వాయర్ ఈ ప్రాంతంలో ఉంటుంది. ఇది శ్రీశైలం ఆలయం ఉండేటటువంటి ప్రదేశం. ఇదంతా కూడా ఇక్కడ డ్యామ్ ఉంటుంది. ఇక్కడ ఇది శ్రీశైలం ఆనకట్ట ఉండేటటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం నుంచి దిగువకు వదిలి చేస్తే ఆ వాటర్ అంతా కూడా నాగార్జున సాగర్ వైపు వెళ్తూ ఉంటుంది. సో మనకి ఇక్కడ మ్యాప్లో చూసుకోవచ్చు, ఇది శ్రీశైలం ప్రాజెక్ట్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో ఇది శ్రీశైలం ప్రాజెక్టు. ఇదంతా కూడా శ్రీశైలం ప్రాజెక్టులో నిల్వ ఉండేటటువంటి నీరు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఎక్కడ మొదలవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఏదంటే ఇదంతా కూడా తెలంగాణ ప్రాంతం, ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రాంతం. తెలంగాణ ప్రాంతానికి వాటర్ తీసుకెళ్లేటువంటిది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇది శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ యొక్క ఇన్లెట్. అంటే ఇక్కడ నుంచి వాటర్ని తీసుకెళ్లేదానికి ఉద్దేశించింది ఈ ప్రాజెక్ట్. ఇక్కడ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఉంటుంది. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఏదైతే ఉందో అది శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి వాటర్ని తీసుకొని ఎగువ ప్రాంతాలైనటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉండేటటువంటి నల్గొండ, సూర్యాపేట లాంటి ప్రాంతాలకు వాటర్ తీసుకెళ్లేదానికి ఉద్దేశించినటువంటి ప్రాజెక్టు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ యొక్క ఇన్లెట్ అంటారు. ఇన్లెట్ అంటే ఇక్కడ నుంచి వాటర్ని తీసుకెళ్లేదానికి ఉపయోగపడేటటువంటి ప్రాజెక్టు. అసలు ఇది అంటే ఇక్కడే ఎందుకు ఈ ప్రాజెక్టును, అంటే టన్నెల్ని ఎందుకు అనుకున్నారు అనే దానికి సంబంధించి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి యాక్చువల్గా అంటే ఫస్ట్ దీని స్వరూపాన్ని చూసినట్లయితే శ్రీశైలం నుంచి వాటర్ని తెలంగాణలో ఉండేటువంటి ముఖ్యంగా డ్రాట్ ఏరియా, అప్పట్లో ఉమ్మడి ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు డ్రాట్ ఏరియాలుగా నల్గొండ కానీ ఇవన్నీ కూడా ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలు. అందువల్ల శ్రీశైలం నుంచి వాటర్ని తీసుకొచ్చి ఆ ప్రాంతాలకు ఇవ్వాలి అనేటువంటిది అప్పుడు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. ముఖ్యంగా తీసుకున్నట్లయితే దాదాపు 1978లోనే ఈ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ నుంచి, అంటే శ్రీశైలం నుంచి ఒక కాలువ ద్వారా కానీ లేకపోతే ఇతరత్ర మార్గాల ద్వారా వాటర్ని తీసుకెళ్ళాలి అనేటువంటిది అప్పట్లో ఉన్నటువంటి ప్రపోజల్. దానికి తగ్గట్లుగానే శ్రీశైలం వాటర్ నుంచి 78లో అనుకున్నారు. అది అప్పట్లోనే దానికి సంబంధించినటువంటి అప్పుడు మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీనికి సంబంధించినటువంటి ప్రపోజల్స్ సిద్ధం చేశారు. ఆ తర్వాత అది వర్కౌట్ కాలేదు. తర్వాత ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే ఎలాగైనా వాటర్ని తీసుకెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే కాలువల ద్వారా తీసుకెళ్లాలా అనేటువంటి ఉద్దేశంతో లెఫ్ట్ బ్యాంక్ కెనాల్కి అటు రైట్ బ్యాంక్ కెనాల్, అంటే రైట్ బ్యాంక్ ద్వారా ఆంధ్రప్రదేశ్కు, లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ద్వారా తెలంగాణ ప్రాంతానికి వాటర్ తీసుకెళ్లాలని అప్పట్లోనే ఎన్టీఆర్ 83లోనే ఎన్టీఆర్ అప్పుడు దీనికి శంకుస్థాపనలు చేశారు. ఆ తర్వాత అది కూడా పట్టాలెక్కలేదు. తర్వాత ఏం జరిగింది అంటే 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అప్పుడు ఇది ఇంకా కాలువలతో అయ్యేటటువంటి పని కాదు. ఎందుకు కాలువల ద్వారా దీన్ని శ్రీశైలం నుంచి ఇక్కడికి వాటర్ తీసుకెళ్లే ప్రయత్నం చేసేదానికి ఎందుకు వీలు కాదు అంటే మనకు తెలుసు శ్రీశైలం అనేటువంటిది పూర్తిగా నల్లమల అభయారణ్యంలో ఉన్నటువంటి ప్రాంతం. అంటే అటవీ ప్రాంతాలు, అంటే
వన్యప్రాణులు సంచరించేటటువంటి ప్రాంతం, అభయారణ్యంగా గుర్తించబడినటువంటి ప్రాంతం. అందువల్ల ఇక్కడ కాలువలు తవ్వేదానికి అటవీశాఖ అధికారులు ఒప్పుకోరు. అటవీశాఖ అసలు దానికి అంగీకరించే ప్రసక్తే ఉండదు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కానీ ఇవన్నీ కూడా అక్కడ పర్మిషన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వవు. కాబట్టి దానికి మనకు ఉండేటటువంటి ఏకైక మార్గం ఏంటి అంటే ఖచ్చితంగా అంటే పైన కాలువల ద్వారా నీళ్ళని తీసుకెళ్లేటటువంటి పరిస్థితి లేదు. అందువల్ల ఏం చేశారు అంటే టన్నెల్స్ ద్వారా, అంటే లోపల సొరంగాల ద్వారా వాటర్ని తీసుకెళ్ళాలి అనేటువంటిది తెరపైకి వచ్చింది. అప్పుడు సొరంగాలు తవ్వుకోవడానికి అటవీశాఖ ఎలాంటి ఇబ్బంది లేదు. అంటే అటవీ ప్రాంతానికి నష్టం కలిగించినంత వరకు అటవీశాఖకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అందువల్ల ఏం చేసిందంటే పర్మిషన్స్ ఇచ్చింది. మీరు సొరంగాలు తవ్వుకుంటామంటే మాకు అభ్యంతరం లేదు అని పర్మిషన్ ఇచ్చింది. సో 2005లో దీనికి సంబంధించినటువంటి సొరంగాల ప్రతిపాదనకి ఓకే చేశారు. గవర్నమెంట్ కూడా ప్రతిపాదించింది. 2006లో దీనికి సంబంధించిన శంకుస్థాపన, ఎస్ఎల్బీసీకి శంకుస్థాపనను నాటి ముఖ్యమంత్రి చేశారు. సో అప్పటి నుంచి మొదలైనటువంటి, అంటే అప్పుడు దీని టార్గెట్ ఏంటి అంటే కేవలం ఒక 10 ఏళ్లలోనే దీన్ని కంప్లీట్ చేయాలి అనుకున్నారు. 10 ఏళ్ళు కాదు కదా, ఇప్పుడు మనకు ఎన్నో సంవత్సరం జరుగుతుంది, 2025లో ఉన్నాం. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు 20 ఏళ్ళు అయినా కూడా ఈ ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు. సరే, దీనికి సంబంధించినటువంటి ప్రపోజల్స్ను మనం ఒకసారి గమనించినట్లయితే ఈ లెఫ్ట్ బ్యాంక్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సొరంగాలు తవ్వాలి అనేటువంటిది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇక్కడ నుంచి మొదలయ్యేటటువంటి ఈ సొరంగం ఏదైతే ఉందో, అంటే ఇదంతా కూడా శ్రీశైలం బ్యాక్ వాటర్గా పరిగణిస్తే ప్రాజెక్ట్ అనుకుంటే ఇక్కడ నుంచి మొదలయ్యేటటువంటి ఈ సొరంగం ఇక్కడ ఏదైతే ఉందో ఇదంతా కూడా నక్కలగండి ఏరియా ప్రాంతం అని చెప్తాం. నక్కలగండి రిజర్వాయర్కి సంబంధించినటువంటి ప్రాంతం. ఇక్కడి వరకు సొరంగం ద్వారా నీళ్ళని అంటే శ్రీశైలం దగ్గర నుంచి మొదలయ్యేటటువంటి ఆ సొరంగం ఎక్కడ తేలుతుంది అంటే ఈ నక్కలగండి దగ్గర బయటకు వస్తుంది అనమాట. సో దీన్ని అవుట్లెట్ అంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు, అంటే ఇదంతా కూడా దాదాపు 43.93 కిలోమీటర్లు, అంటే దాదాపు 44 కిలోమీటర్ల మేర కొండ ప్రాంతంలో సొరంగం ద్వారా ఇక్కడ నుంచి ఇక్కడికి నీళ్ళని తీసుకెళ్ళాలి అనేటువంటిది ప్రపోజల్. ఎస్ఎల్బీసీలో ఇది ఒక భాగం మాత్రమే. ఇది ఒక 44 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి ఈ నక్కలగండికి, ఇదంతా కూడా నక్కలగండి ఏరియా ప్రాంతం. ఇక్కడ వాటర్ స్టోర్ చేయడం, ఇది ఒక రిజర్వాయర్ లాంటిది. సో ఇక్కడ స్టోర్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ మనం అనుకున్నాం కదా, ఈ నక్కలగండి నుంచి ఇదంతా కూడా నక్కలగండి రిజర్వాయర్ ఏరియా. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడి వరకు, అంటే పెండ్లిపాకుల అనేటువంటి రిజర్వాయర్ ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దాదాపు 7 కిలోమీటర్ల మేర మళ్ళీ సొరంగాన్ని, అంటే రెండో టన్నెల్ అనమాట ఇది. ఇక్కడ మళ్ళీ ఒక సొరంగాన్ని తీసుకెళ్ళాలి అనేటువంటిది ఈ ప్రపోజల్. సో ఇక్కడ అంటే ఈ నక్కలగండి రిజర్వాయరు, తర్వాత పెండ్లిపాకుల రిజర్వాయరు, దీని పక్కలే ఉన్నటువంటి అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయరు, వీటన్నిటినీ కూడా దాదాపు 30 టీఎంసీల నీటిని తీసుకొచ్చి శ్రీశైలం నుంచి ఈ 3 రిజర్వాయర్లను, దీంతో పాటు పక్కనే ఉన్నటువంటి డిండి, ఇక్కడ డిండి కనిపిస్తూ ఉంటుంది కదా మనకు, శ్రీశైలం వెళ్ళే దారిలో కనిపిస్తూ ఉంటుంది హైదరాబాద్ నుంచి. సో ఈ డిండి ప్రాజెక్టులు వీటన్నిటిని కూడా ఈ ఎస్ఎల్బీసీ ద్వారా వాటర్ని తీసుకొచ్చి నింపాలి అనేటువంటిది లక్ష్యం. సో ప్రపోజల్ మంచిది. దీనికి సంబంధించినటువంటి వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. 2006లో మొదలైనటువంటి వర్క్స్ ఇప్పటి వరకు పూర్తి కాలేదు. ఇక్కడ 43 కిలోమీటర్ల మేర సొరంగం తవ్వాలి అనే దానికి సంబంధించి, అంటే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ నుంచి ఇక్కడ నుంచి మొదలయ్యేటటువంటి ఈ ప్రాజెక్టు దాదాపు నక్కలగండి వరకు 43 కిలోమీటర్ల మేర ఒక టన్నెల్, తర్వాత రెండో టన్నెల్ దాదాపు 7.5 కిలోమీటర్లు, దాదాపు 8 కిలోమీటర్ల మేర రెండో టన్నెల్. సో ఈ రెండింటి టన్నెల్స్ను తీసుకొచ్చి అక్కడ వాటర్ని నింపాలనేటువంటిది వాళ్ళ ఆలోచన. సో ఇప్పటి వరకు తీసుకున్నట్లయితే రెండో టన్నెల్ ఏదైతే ఉందో దాదాపు 7.57 కిలోమీటర్స్ దాకా ఉన్నట్టుంది రెండో టన్నెల్. ఆ టన్నెల్ పూర్తయింది. ఇక మొదటి టన్నెల్ ఏదైతే ఉందో అది 43 కిలోమీటర్లు, దాదాపు 44 కిలోమీటర్లు అని చెప్పుకోవచ్చు. 44 కిలోమీటర్లు ఉండేటటువంటి టన్నెల్ ఇప్పటి వరకు పూర్తి కాలేదు. 34 కిలోమీటర్ల మేర దాదాపు టన్నెల్ పూర్తయింది. దాదాపు 9 కిలోమీటర్ల మేర ఇప్పటి వరకు ఇంకా టన్నెల్ పూర్తి కాలేదు, ఇంకా తవ్వుతూనే ఉంది. ఇప్పుడు ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రాంతాన్ని మనం కనుక తీసుకున్నట్లయితే దాదాపు 12 కిలోమీటర్లు, 13 కిలోమీటర్ల మేర ఏరియాలో అండర్ గ్రౌండ్లో ప్రమాదం జరిగింది. సో ఈ టన్నెల్ ఎలా నిర్మిస్తారు, ఎలా తవ్వుతారు అనే దానికి సంబంధించి కూడా దీనికి సంబంధించి అనేక కాంట్రవర్సీస్ కూడా ఉన్నాయి. సో టన్నెల్ బోరింగ్ మిషన్, టీబీఎం అని అంటారు. ఈ టీబీఎం ద్వారా అంటే ఒక పెద్ద యంత్రము కొండలను తొలుచుకుంటూ ముందుకెళ్తూ ఉంటుంది అనమాట. సో అలా ముందుకెళ్తూ ఉండేటువంటి క్రమం ఇంకా ముందుకెళ్ళడమే తప్ప అది మళ్ళీ వెనక్కి వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఆ మధ్య అసెంబ్లీలో గత ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దీనికి సంబంధించి అప్పట్లో దీనిపైన పెద్ద వీడియో ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. అది బాగా వైరల్ కూడా అయింది. సో ఆ పెద్ద మిషన్ ఏదైతే ఉందో అది కొండను తొలుచుకుంటూ ముందుకెళ్ళడమే తప్ప వెనక్కి రావడం అనేటువంటిది ఉండదు. అంటే ఇది ఒక కాంప్లికేటెడ్
మిషనరీ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు కూడా ఏంటంటే అలా తవ్వుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలోనే పైనుంచి అంటే పైనంతా కూడా కొండ ప్రాంతం ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఆ పెచ్చులు ఊడడం లాంటివి ఏదైతే ఉంటుందో అది పైన పడినప్పుడు ప్రమాదం ఉంటుంది. కార్మికులు అక్కడ పనిచేసేటటువంటి కార్మికులకు ఖచ్చితంగా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అయితే ఇక్కడ ఇంకొక ప్రధానమైనటువంటి ప్రాబ్లం ఏంటంటే ఇదంతా కూడా ఆల్రెడీ ప్రాజెక్ట్ ఏరియా, అంటే గ్రౌండ్ వాటర్ పుష్టిగా ఉన్నటువంటి ప్రాంతం. సో అలాంటి చోట ఇలాంటి టన్నెల్స్ను తవ్వడం అనేటువంటిది ఎంతో రిస్క్తో కూడుకున్నటువంటి ప్రాంతం. సో ఇలా టన్నెల్స్ను లోపలికి తీసుకెళ్తూ ఉండేటటువంటి క్రమంలో మనకు ఫస్ట్ ఊట అంటాం, అంటే వాటర్ బాగా ఎక్కువ అవుతూ ఉంటుంది. లోటు అంటే మనకు తెలుసు కదా, కొంచెం గ్రౌండ్ వాటర్ డిగ్ చేసే కొద్దీ వాటర్ బయటకు వస్తూ ఉంటుంది. ఇక ఇలాంటి ప్రాజెక్ట్ ఏరియాల్లో ఆ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంది, అంటే వాటరు ఎక్కువ అవుతూ వస్తుందన్నమాట. సో వాటర్ ఎక్కువ అవుతూ ఉండే కొద్దీ ఏమవుతుందంటే ఆ వాటర్ని బయటికి పంపించుకుంటూ రావాలి. బయటకు పంపించాలంటే ఆ కొండ దగ్గర నుంచి, అంటే లోపల ఎక్కడో తవ్వుకుంటూ పోతూ ఉండేటటువంటి ప్రాంతం నుంచి దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి శ్రీశైలం ప్రాజెక్ట్లో ఉండేటటువంటి దానికి పంపింగ్ చేయాల్సి వస్తుంది. అంటే వెనక్కి మళ్ళీ పంపింగ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి లేదు, ముందు అంతా కొండ అడ్డం ఉంటుంది. సో అలాగే వాటర్తో పాటు బురద, మట్టి, బంకమట్టి లాంటిది కూడా తేలుతుంది కదా. సో దాన్ని అంతటిని కూడా వెనక్కి తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఏ క్షణంలోనైనా ఇవి విరిగిపడినప్పుడు అలాంటప్పుడు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. సొరంగం తవ్వుతూ ఉండేటటువంటి క్రమంలో పైన ఉండేటటువంటి పెచ్చులు ఊడిపడడం, అంటే ఆల్రెడీ 34 కిలోమీటర్ల మేర తవ్వున్నారు. ఇది 12-14 కిలోమీటర్ల మధ్యలో ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. అంటే మామూలుగా ఏం చేస్తారంటే సొరంగం తవ్వుతూ ముందుకెళ్లే కొద్దీ ఆ పైన ఉన్నటువంటి కూడా కాంక్రీట్, సిమెంట్ తోటి ఒక డోమ్ లాగా కట్టేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు. ఎక్కడైనా ఏదైనా అంటే మరీ విపరీతమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు అవి పెచ్చులు ఊడి కింద పడిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు అలాగే జరిగిందనమాట. దానివల్లే ఇప్పుడు కార్మికులంతా కూడా అక్కడ చిక్కుకొని ఉన్నారు. దాని నుంచి బయటికి తీసుకొచ్చేదానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. సో ఇక్కడ కొంచెం మీకు ఇంకొంచెం క్లారిటీ ఉంటుంది. ఇది శ్రీశైలం ప్రాజెక్ట్ అనుకుందాం. ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి ఇక్కడ ఏదైతే గీత గీసున్నారో ఇదంతా కూడా సొరంగం. అంటే ఇది దాదాపు 44 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఇది నక్కలగండి ఏరియా. సో ఈ నక్కలగండి ఏరియాకి, శ్రీశైలం నుంచి నక్కలగండికి దాదాపు 44 కిలోమీటర్ల సొరంగం ఉంటుంది. ఇప్పుడు దాదాపు 12-13 కిలోమీటర్ల ఏరియాలో, అంటే ఈ ప్రాంతంలో మనకు ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఈ సొరంగం ఇది టన్నెల్ 1 అనుకుంటే ఇది టన్నెల్ 2. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఇది టన్నెల్ 2. ఇది కంప్లీట్ అయిపోయింది, ప్రాబ్లం లేదు. ఇక్కడ మాత్రము ఇటు సైడు అటు సైడు, అంటే ఇది అవుట్లెట్ అంటారు, ఇది ఇన్లెట్ అంటారు. అటు సైడ్ నుంచి ఒక యంత్రం తవ్వుకుంటూ వస్తుంది, ఇటు సైడ్ నుంచి ఇంకొక యంత్రం తవ్వుకుంటూ ముందుకెళ్తుంది అనమాట. సో ఇప్పుడు ఇంకా మనకు దాదాపు 9 కిలోమీటర్ల మేర ఇంకా పెండింగ్ ఉంది. ఇప్పుడు ప్రమాదం అయితే ఈ ప్రాంతంలో జరిగింది అని చెప్పుకుంటూ ఉన్నారు. బహుశా త్వరలోనే వాళ్ళు బయటకు వస్తారనేసి మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. SLBCకి సంబంధించి పూర్తిగా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.